అంబటి రాంబాబు జనసేనకు మంత్రి, ఇరిగేషన్ శాఖకు మంత్రి. ఇందాక చెప్పావుగా ఇది ఫైర్ బ్రాండ్ మంత్రి అని, అది అంతేనా? మీరు మీరు లేస్తే ఇరిగేషన్ కంటే కూడా ఐఎమ్ ఏ పొలిటీషియన్, నేను రాజకీయ నాయకుడిని. జగన్మోహన్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి అంటే ఇరిగేషన్ మంత్రిని, రేపు ఇరిగేషన్ మంత్రి కాదు ఓన్లీ ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేని, లేదు హోమ్ మినిస్టర్ అంటే హోమ్ మినిస్టర్ని, లేదు ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఫైనాన్స్ మినిస్టర్ని. జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఇస్తే అది చేసేటటువంటి వ్యక్తిని, బేసికల్ గా రాజకీయ నాయకుడిని. ఇవాళ ఎక్కడైనా రాజకీయ నాయకుడిని, తర్వాతే నేను ఏ శాఖ అయినా మంత్రి అయినా రాజకీయ నాయకుడు రాజకీయాలే మాట్లాడాలి. ఇరిగేషన్ గురించి కంటే కూడా, ఇరిగేషన్ శాఖ కంటే కూడా, ప్రాజెక్టుల గురించి కూడా పొద్దున్న లేస్తే పవన్ కళ్యాణ్ జపం, పొద్దున్న లేస్తే చంద్రబాబు నాయకుడి జపమే చేస్తారు. జపం అనమాకండి, అది విమర్శనండి. చేస్తాం కూడా, ఏముందా అంటే ప్రత్యేకమైన టార్గెట్ ఏమైనా పార్టీ ఇచ్చిందా మీకు, లేకపోతే మీరే టార్గెట్ కాదు, ఆమె స్పోక్స్ పర్సన్. నేను కాస్త వోకల్గా మాట్లాడతాను కాబట్టి ఎక్కువ సార్లు మాట్లాడతాను, కమ్యూనికేషన్ ఈజీగా వెళ్తుందనే ఉద్దేశంతో నేను మాట్లాడతాను. నేను మాట్లాడింది మీరు ఎక్కువ చూపిస్తారు, అంతే, సింపుల్. దానిలో ఇక ఇరిగేషన్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ విమర్శించడం ఏమిటి, ఇరిగేషన్ శాఖ మంత్రి తెలుగుదేశాన్ని విమర్శించడం ఏంటంటే ఏంటి? ఐఎమ్ పొలిటీషియన్. అంటే ఆ పని కంటే ఈ పని ఎక్కువ చేస్తున్నారండి. ఆ పని ఎక్కువ చేస్తుంది, ఆ పని తక్కువ చేస్తున్నారు. ఆ పని ఈ పని అన్ని పనులు సమానంగా చేస్తాం. మాకు ఎక్కడ ఏది నచ్చితే ఆ రకంగా చేసుకెళ్తాం. మనం రోడ్డు మీద డాన్స్ చేసినట్టు, పండగలకి డాన్స్ చేస్తే ఏం తప్పే ఉంది? పెళ్లికి డాన్స్ చేయరా? మా పండగ నాకు డాన్స్ చేస్తాను, కొత్త నాకే. మంత్రులకి మానవులు కదా, ఒక స్థాయి. మంత్రులు మనుషులు కాదా? మంత్రులకు ఏం స్థాయి ఉంటది? పండగ అండి, అది పండుగ. అది నేను ఈ సంవత్సరం ఇట్లా మంత్రి కాకముందు నుంచి వేస్తానా, దాన్ని పెద్దగా సినిమాలో చూపించి అదేదో ఎకిలిగా మాట్లాడించి నా మీద టార్గెట్ చేసి శ్యాంబాబు అని పేరు పెట్టి పవన్ కళ్యాణ్ గారు నన్ను విమర్శ చేసి డైరెక్ట్ గా చేయొచ్చు కదా. ఎందుకు ఇండైరెక్ట్ గా? నేను అంతా డైరెక్ట్ గానే చేస్తాను కదా. చేశాడు కాబట్టి మళ్ళా మొన్న డాన్స్ మీరు ఇంకా ఎక్కువ చూపించారు, అంతే తేడా. మీరు శ్యాంబాబు కౌంటర్ ఇచ్చారా? ఎందుకు నేను కౌంటర్? ఒకళ్ళు నేను కౌంటర్. మరి అదే డ్రెస్ వేసుకుని అదే పట్టుకొచ్చారు కదా మీరు కూడా. అదే డ్రెస్, నా డ్రెస్ అదండి. నా డ్రెస్ వాళ్ళు వేసుకున్నారు, మీరు ఒకసారి చూడండి. నా డ్రెస్ ను వాళ్ళు ఇమిటేట్ చేశారు తప్ప నేను ఒకళ్ళ డ్రెస్ వేసుకోవాల్సిన అవసరమే లేదు. 10 సంవత్సరం చేస్తాను, అది నాకు ఆనవాయితీ, అది నా హాబీ. నా ప్రజల మధ్యన నా భోగి మంట వేసుకుని నేను డ్యాన్స్ చేస్తాను. అదేం కొత్త ఏం కాదే, లేటెస్ట్గా మొదలెడితే తప్పది.